మన ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది గన్ అయితే మన సైకాలజీ ఆ గన్ ట్రిగర్ని పుల్ చేస్తుంది. సో ఫస్ట్ మాస్టర్ యువర్ సైకాలజీ. మంచి స్ట్రాటజీ ఉందనుకుంటాం, టైమింగ్ కూడా కరెక్ట్గానే ఉందనుకుంటాం, ట్రెండ్ కూడా బాగుంటుంది, కానీ లాస్ వచ్చేస్తుంది. ఎందుకని ఆలోచించారు ఎప్పుడైనా? మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా చార్ట్స్ అర్థం చేసుకోవాలి అని ట్రై చేసి ఉంటాం. ఒక్కసారైనా మన మైండ్ని అర్థం చేసుకోవాలి అని ట్రై చేసామా? పొగ ముందు కళ్ళు మండేలా చేస్తుంది, తర్వాత ఊపిరి ఆపేస్తుంది. అలానే స్ట్రాటజీ కూడా మొదట ఆశ చూపిస్తుంది, తర్వాత మైండ్ని మాయ చేస్తుంది. మన లాస్కి కారణం మన స్ట్రాటజీ కాదు, మన అవగాహన లేని సైకాలజీ. ఎంట్రీ, స్టాప్ లాస్, ప్రాఫిట్ బుకింగ్ ఇవన్నీ ఫార్ములా లాంటి టెక్నికల్ వర్డ్స్, కానీ ట్రేడింగ్ అనేది ఫార్ములా బేస్డ్ గేమ్ కాదు. ప్రతి ట్రేడ్లో స్ట్రాటజీ ఒకవైపు ఉంటుంది. మన భయాలు, మన హోప్స్, మన ఈగో ఇవన్నీ ఒకవైపు ఉంటాయి. చార్ట్ చెప్తుంది వెయిట్ చేయమని, కానీ మన మైండ్ ఎంటర్ అయిపోమని చెప్తుంది. దీన్ని ట్రేడింగ్ అనరు, ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటారు. మార్కెట్లో మనకి కనిపించేది మాత్రమే చెయ్యాలి, అనిపించేది చేయకూడదు. ట్రేడింగ్ వ్యూలో రీప్లే మోడ్లో స్ట్రాటజీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది బ్యాక్ టెస్టింగ్లో, కానీ లైవ్ ట్రేడింగ్లో మన మైండ్ రీప్లే అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు లాస్ వస్తే సిచ్యువేషన్ ఏంటో అని భయపడి ట్రేడ్ తీసుకోవడమే మానేస్తాం. మన సైకాలజీలోనే ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్క లాస్తో మనల్ని మనమే ఫెయిల్యూర్ అనుకునేస్తాం. అసలు స్ట్రాటజీ ఫెయిల్ అయితే మనం ఎందుకు ఫెయిల్ అవ్వడం? స్ట్రాటజీ కదా ఫెయిల్ అయింది. స్ట్రాటజీ మాత్రమే ఫెయిల్ అయింది, మనం ఫెయిల్ అవ్వలా. ట్రేడ్ క్లోజ్ అయ్యాక దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం, కానీ ఆ ట్రేడు మన మైండ్లో నుంచి బయటికి వెళ్దాం. నేను నా ఫ్రెండ్ ఒక ట్రేడ్ ఒకటి చేశాను జొమాటో లిస్టింగ్ టైంలో. 75 to 150కి వెళ్ళింది. ఇద్దరం ఒకేసారి ట్రేడ్ చేసాం. నేను 75లో ఎంటర్ అయ్యి 150లో ఎగ్జిట్ అయిపోయా, కానీ వాడు ఇంకా పెరుగుతుంది అని హోల్డ్ చేసి 90కి సెల్ చేశాడు. ఇద్దరిది ఒకటే స్ట్రాటజీ, కానీ పర్సనాలిటీ వేరు, స్టోరీ కూడా వేరు. ఇప్పుడు మనందరం నిజంగా చెప్పే అబద్ధాల గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ది, స్ట్రాటజీ వర్క్ అవ్వలేదు, ఇది అబద్ధం. నిజం, మన మైండ్ కరెక్ట్గా లేదు. సెకండ్ వన్, నేను ఎంటర్ అయినప్పుడే లాస్ వస్తుంది, ఇది అబద్ధం. మన అవగాహన క్లియర్గా లేదు, ఇది నిజం. థర్డ్ వన్, నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎంటర్ అవ్వాలి, ఇది అబద్ధం. నెక్స్ట్ టైం కూడా మనమే కదా ఉండేది, సేమ్ మైండ్ సెట్తో, ఇదే నిజం. అసలైన టెక్నికల్ అనాలిసిస్ అంటే మన మైండ్ని అనలైజ్ చేయడం. ప్రతి ఒక్క ట్రేడ్ ముందు ఒక యాంకర్ వర్డ్ ఒకటి చెప్పుకోవాలి. ప్రాసెస్ని నమ్ము, భయాన్ని కాదు. ప్రతి ట్రేడ్ తర్వాత మర్చిపోకుండా అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. క్లోజ్ చేసిన ట్రేడ్ నుంచి ఏం నేర్చుకున్నారో అనలైజ్ చేసుకోవాలి. విన్నింగ్ స్ట్రీకు, సూపర్ మొమెంటము ఇలాంటి మాటలన్నీ తీసి పక్కన పడేసి ప్రతి 3 ట్రేడ్స్కి ఎయిదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్, ల్యాప్టాప్ని, సిస్టమ్ని క్లోజ్ చేసి మైండ్ని ఓపెన్ చేయాలి. మనం మంచి ట్రేడర్ అవ్వాలి అంటే ముందు మంచి మైండ్ఫుల్ మనిషిగా మారాలి. స్ట్రాటజీ అవసరం, కానీ సైకాలజీ అది తప్పనిసరి. ఈ ఒక్క వీడియో షేర్ చేయడం వల్ల ఇంకొకరు పెద్ద లాస్ రాకుండా సేవ్ అవ్వచ్చు. మన మధ్యలో బలంగా బిల్డ్ అయ్యేది స్ట్రాటజీ కాదు, ఒక నమ్మకం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఛానల్ వర్త్ అనుకుంటే థ్యాంక్ యూ.